India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన రేపు కాకినాడ జిల్లాలో కొనసాగబోతుంది. వైఎస్ఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వైఎస్ఆర్ పింఛను కానుక కాకినాడ కేంద్రంగా రేపు ఈ కాకినాడ ఆర్ఎంసీ గ్రౌండ్లో ఒక భారీ బహిరంగ సభలో వేదికగా అయితే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం 3,000 రూపాయల వైఎస్ఆర్ పెన్షన్ అయితే రేపు ఇక్కడ కాకినాడ కేంద్రంగా ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం 9:30 ప్రాంతానికైతే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ఎలిఫెంట్ ద్వారా కాకినాడ 10:40 నిమిషాలకి అయితే కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆర్ఎంసీ గ్రౌండ్కి అయితే చేరుకుని అక్కడ ప్రధానంగా ఈ ఆర్ఎంసీ గ్రౌండ్లో ఉన్నటువంటి ఒక భారీ బహిరంగ సభలో పాల్గొని అక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిందో పెన్షన్దారులకు 3,000 రూపాయలు పెంచుతామంటూ ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రతి సంవత్సరం కూడా 2,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ అయితే 250 రూపాయలు పెంచుకుంటూ కూడా ఇప్పటికే 2,750 రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దాన్ని 3,000 చేస్తూ ఈ కాకినాడ కేంద్రంగా రేపటి నుంచి అయితే బటన్ నొక్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఇక్కడ నుంచి అయితే ప్రారంభించబోతున్నారు. ప్రతి పెన్షన్దారులకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 66 లక్షల అలాగే 34,700 మంది పెన్షన్దారులకైతే ఈ యొక్క 3,000 రూపాయలు అయితే పెన్షన్ని ఈ కాకినాడ కేంద్రంగా బటన్ నొక్కి ప్రారంభించబోతున్నారు. అందరూ కూడా మొదట ఎన్నికల సమయం వచ్చిన హామీని నెరవేరుస్తున్నట్టుగా ఎక్కడ దేశంలో ఎక్కడా చేయని విధంగా పెన్షన్లు 3,000 రూపాయలు ఇవ్వడం కూడా ఎంతో గర్వకారణం అంటూ వైసీపీ నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో పర్యటన రేపు పెన్షన్లతో పాటు అలాగే వైఎస్ఆర్ పెన్షన్తో పాటు ముఖ్యంగా చూసుకుంటే కాకినాడలో ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. అంతేకాకుండా రేపు పలు గతంలో ప్రారంభించినటువంటి అదే పనులు కూడా పూర్తయినటువంటి ముఖ్యంగా చూసుకుంటే కాకినాడలో ఉన్నటువంటి రామారావుపేట ఈ యొక్క బ్రిడ్జి ఏదైతే ఉందో అలాగే ముత్త గోపాలకృష్ణ వారిదిగా అయితే నామకరణం చేసి ఆ బ్రిడ్జిని కూడా ప్రారంభించబోతున్నారు. అది ఎన్నో నుంచో ఉన్నటువంటి ఆ బ్రిడ్జి నిర్మాణం కూడా సర్వేగంగా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా కూడా పూర్తి చేసిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే తర్వాత ముఖ్యంగా చూసుకుంటే కులా చెరువు ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి స్కేటింగ్ సెంటర్తో పాటు ఒక కళాక్షేత్రాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. అంతే మొత్తం వారాలుగా రేపైతే ఉదయం 10:40 నిమిషాలకైతే కాకినాడ చేరుకుని ఆ పోలీస్ పెరేడ్ గురించి ఇక్కడ బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత ఈ పలు శంకుస్థాపనలు కూడా ఇక్కడే ముచ్చువల్ల విధానంగా కూడా ఇక్కడే ప్రారంభించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అక్కడ నుంచి 1:40 వరకు కూడా కాకినాడలోనే ఉంటారు. కాకినాడలో ఆ సభ ముగించుకుని మళ్ళీ తిరిగి 1:40 మళ్ళీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి అయితే వెళ్ళే పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం ఈ కాకినాడలో ఉన్నటువంటి రంగరాయ మెడికల్ కళాశాల గ్రౌండ్ అయితే ఆర్ఎంసీ గ్రౌండ్లో రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి సభా ఏర్పాట్లు ఏమన్నాయో మనం ప్రస్తుతం చూడవచ్చు. ఈ సభా ప్రాంగంలో ఉన్నాం. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా స్థానిక నేతలు వైసీపీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం అన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. దగ్గరుండి అన్ని ఏర్పాట్లు కూడా చూస్తున్నారు. ఇక్కడ మొత్తం దాదాపుగా ఇక్కడికి 60,000 మంది పైగా జనాన్ని వచ్చేందుకు కూడా ఇక్కడ పాల్గొనేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మరో పక్కన కూర్చొని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ వచ్చినటువంటి జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి కార్యకర్తలు కావచ్చు అలాగే వైఎస్ఆర్ పెన్షన్దారులు కావచ్చు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఎటువంటి సందేశం ఇస్తారనే దానికోసం కూడా రేపు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఎందుకంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో గతంలో ఎన్నికల సమయంలో ప్రభుత్వం వచ్చాక 3,000 రూపాయలు అవ్వతాతలకి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటూ ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని కాకినాడ కేంద్రంగా ఈ యొక్క హామీని ఇక్కడ నెరవేర్చబోతున్నారు. అంటే ప్రతి సంవత్సరం కూడా 250 రూపాయలు పెంచుకుంటున్నటువంటి పెన్షన్ అయితే గత దఫాలుగా 2,000 ఉన్నటువంటి పెన్షన్ ఇప్పటికే 2,750 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్గా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ 2024 జనవరి మొదట నెల నుంచి కూడా ప్రధానంగా చూసుకుంటే 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే సన్నద్ధమైనటువంటి పరిస్థితి. మొత్తం లబ్ధిదారులు చూసుకుంటే మనకి ముఖ్యంగా 66 లక్షల 34,000 మంది 34,742 మందికి అయితే పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. దానితో పాటు ముఖ్యంగా చూసుకుంటే ఈ కళా వేదికలో మొత్తం రేపంతా కూడా ఈ వేదిక పైన రేపు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ కొత్తగా రేపైతే ఇన్ఛార్జీలు ఎవరైతే బాధ్యతలు ఇప్పటికే వైసీపీ ఏదైతే పార్టీ మార్పులు చేర్పులు ఏదైతే మొత్తం సిట్టింగ్లు అయితే మారుస్తున్నటువంటి పరిస్థితి ఉందో ఎన్నికల నేపథ్యంలో కొత్తగా నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఇన్ఛార్జీలు కూడా ఈరోజు రేపైతే వేదికపై అయితే హాజరు కాబోతున్నట్టుగా ఒక సమాచారం కూడా అందుతుంది. అంటే గతంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కాదని ఇప్పటికే వైసీపీ అధిష్టానం అయితే సీట్లు మార్పులు చేర్పు చేసింది. ఈ నేపథ్యంలో
చూసుకుంటే రేపు జగన్మోహన్ రెడ్డి కాకినాడ వేదికగా రేపు చేస్తున్నటువంటి ప్రసంగం కావచ్చు, అవన్నీ కూడా ఇప్పుడు కాకినాడ కేంద్రంగా ఈ రేపు జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కానుక కాకినాడ కేంద్రంగా ప్రారంభించిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏటువంటి సందేశం ఇస్తారు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరో పక్కన వైసీపీ ప్రభుత్వం అయితే నియోజకవర్గంలో ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో ఇప్పటికే మూడు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అయితే మార్పు చేసింది. వాళ్ళు ఎమ్మెల్యేల స్థానంలో ఇప్పుడు సిట్టింగ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానంలో కొత్తగా ఇన్ఛార్జీలు కూడా నియమించింది. వాళ్ళని కూడా ఇంకా ప్రకటించవలసిన అవసరం అయితే ప్రధానంగా ఉంది. రేపు కాకినాడ కేంద్రంగా రేపు ప్రకటిస్తారా, లేదంటే వేదిక పైన కొత్తగా ఉన్నటువంటి నూతన ఇన్ఛార్జీలు అందరూ కూడా ఉంటారంటూ గతంలో కూడా ఒక ప్రకటన కూడా వచ్చింది. రేపు నూతనంగా వచ్చినటువంటి ఇన్ఛార్జీలతో పాటు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఎంతమంది ఉంటారు, అలాగే రేపు ప్రధానంగా ఎటువంటి సందేశం ఇస్తారని కూడా అందరూ కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మన ప్రధానంగా చూసుకుంటే గత కొన్ని రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ కేంద్రంగా కూడా ఇక్కడ ఉండి రాజకీయాలకు మొత్తం వేగవంతం చేస్తున్నారు. అలాగే తను ఉన్నటువంటి నాయకులు ఇన్ఛార్జీలతో కూడా మాట్లాడి కాకినాడ పైన అలాగే కాకినాడ పార్లమెంట్ పైన ప్రధాన దృష్టి పెట్టారు. అంతేకాదు ఈ నేపథ్యంలో రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కాకినాడ కేంద్రంగా రేపు రావడం మళ్ళీ ఎటువంటి సందేశం ఇస్తారు, ఈ కాకినాడలో ఉన్నటువంటి రేపు ప్రధానంగా ఈ వేదిక ఈ కాకినాడలో ఉన్నటువంటి ఆర్ఎంసీ కళాశాల గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ వేదికగా ఎటువంటి సందేశం ఇస్తారు, రేపు రాజకీయంగా ఎటువంటి కామెంట్ చేస్తారని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే రేపు నూతన ఇన్ఛార్జీలు కావచ్చు కొంతమంది అసంతృప్తితో ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం ఇస్తారు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3,000 ఇచ్చిన తర్వాత రాజకీయ పరంగా ఇప్పుడు కూడా జనసేన టీడీపీ పొత్తుపై ఎటువంటి కామెంట్ చేస్తారనేది కూడా అందరూ కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రధానంగా రాజకీయ నాయకులందరూ కూడా దృష్టి పెడతారు. గోదావరి జిల్లాలో ఏ పార్టీ అయితే ఎక్కువ సీట్లు కైవసం చేసుకుందో ఆ పార్టీ అధిష్టానం అయితే చేజెక్కించుకున్నదో ఒక నానుడి ఏదైతే ఉందో దాన్ని నిజం చేసే విధంగా గోదావరి జిల్లాలపైనే మొత్తం రాజకీయ పార్టీలను కూడా దృష్టి పెట్టే ప్రధానం చెప్పవచ్చు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభ అనంతరం కూడా మరో 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ కూడా టూర్ కూడా మళ్ళీ ఉంటుందని చెప్పేసి ఇప్పటికే సమాచారం అందిన పరిస్థితి. ఈ నేపథ్యం జనసేన అధినేతపై ఎటువంటి కామెంట్ చేస్తారో, అదే నారా చంద్రబాబు నాయుడుపై ఎటువంటి కామెంట్ చేస్తారని కూడా రేపు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కాకినాడ కేంద్రంగా మొత్తం పొలిటికల్ టాపిక్ కూడా టర్న్ తీసుకోబోతుందని మనం ప్రధానంగా కూడా చెప్పొచ్చు. ఏదేమైనా రేపు కొత్త నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు హాజరవుతారా, లేదంటే ఈ పొలిటికల్గా లేదా మరి దీనికి సంబంధించిన సెకండ్ లిస్ట్ ఇప్పటికే రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ సెకండ్ లిస్ట్ కూడా రేపు ప్రకటిస్తారన్నది కూడా అందరూ కూడా చర్చనీయాంశంగా మారిందని ప్రధానంగా చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రాముతో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.